ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చంద్రిక, నిన్నిలా హక్ చేసుకుని నా చేతిలో ఇలా నలిపేసే రోజు ఎప్పుడొస్తుంది చంద్రిక? నువ్వు అనవసరమైన భయాలేం పెట్టుకోకు చంద్రిక. ముందు మనం అనుకున్నది సాధించాక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు ఎవ్వరి గురించి భయపడాల్సిన అవసరం లేదు, సరేనా? మీకు తెలీదండి, ఆ బామ్మగారు నా మీద కక్ష కట్టారు తెలుసా. ఈ ఆస్తి విషయంలో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకు అనుమానం వచ్చింది? ఆవిడ పని కట్టుకుని మరీ వెళ్ళి లక్ష్మి గారికి నా మీద చాడలు చెప్తోందండి. ఆస్తి నా పేరున రాయటం బామ్మకు అసలు ఇష్టం లేదు. ఆస్తి రాశాక నేను ఆస్తితో వెళ్ళిపోతాను లేదా వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అని చెప్తోంది. జనరల్గా ఎవరికైనా వచ్చే అనుమానం చంద్రిక. ఎందుకంటే కోట్ల రూపాయల ఆస్తి చేతికి దొరికాక నిజంగానే వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటే ఏంటనే డౌట్ వస్తుంది కదా. ఆ అనుమానం మరి లక్ష్మి గారికి కూడా రావాలి కదా. ఆవిడకి నా మీద చాలా నమ్మకం ఉంది, కానీ ఈవిడే చాలా అనుమానంగా చూస్తోంది. అది కూడా కాదండి, అసలు నన్ను ఈ ఇంటి నుంచి పంపించేయాలని చూస్తోంది అంటే అదే నాకు డౌట్ కొడుతోంది. అంతకుముందు ఆ సిద్ధుగాడు డబ్బు నగలు తెచ్చి మీ గదిలో పెట్టి మిమ్మల్ని బయటికి పంపించాలని ప్లాన్ చేశాడు. ఈరోజు ఆ బామ్మ నన్ను పంపించాలని ప్లాన్ చేసింది. అంటే మీరు నేను ఇక్కడ ఉండటం ఆ సిద్ధుకి బామ్మకి ప్రాబ్లంగా ఉంది. అంటే ఆ ఆస్తి కోసం జరిగే కుంభకోణంలో వాళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. కౌశిక్ హత్యకి కారణం వాళ్ళే అంటావా? ఆ సిద్ధు ఈ మధ్య వచ్చాడు. బామ్మకి కౌశిక్ని చంపే అవకాశమే లేదు. ఇంకెవరో ఉన్నారండి. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళ లేదా బయట వాళ్ళ అనేది కనిపెట్టాలి. ఆలోచిద్దాం చంద్రిక, ముందు నువ్వు ఇవన్నీ ఆలోచించుకో. నువ్వు ఇక్కడ ఉండడం ఎవరైనా చూశారంటే ఆ బామ్మ వేసిన నింద నిజమవుతుంది. నువ్వు వెళ్ళు, ఆవిడ సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం వీరభద్ర గారు. నమస్కారం. అదిగో ఆ కనిపించేదే పెద్దగొండ. నేరుగా పోయి కుడి పక్క పోవాలా? చాలా థ్యాంక్స్ అండి, నిజంగానే మీరు రూట్ చెప్పినా రావడం చాలా కష్టమయ్యేది. సరే నేను పోతున్నా. థ్యాంక్స్ అండి, వెళ్ళండి, మంచిది. ఉండు.
బాయ్. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎవరింటికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? ఏమండి, మీకు బుర్ర పోయినట్లు యాక్ట్ చేశారు కానీ అసలు మీకు బుర్ర అనేదే లేదు అని మర్చిపోయారు మేడం. నీరజ, లేకపోతే ఏంటండి, ఇదేమైనా హైదరాబాద్ లాంటి సిటీ అనుకున్నారా? అక్కడైతే మనం ఎవరమో మన పక్కింటి వారికి కూడా తెలీదు. ఇది పల్లెటూరండి, ఉండేదే ఓ 50 ఇళ్ళు. ఏ ఇంట్లో ఎవరుంటారో, ఏ ఇంటికి ఎవరొచ్చి పోతుంటారో అంతా ఇక్కడ జనాలకి తెలుసండి. ఆ కౌశిక్ ఫోటో తీసుకుని పోయి అదిగో అక్కడున్న వాళ్ళని అడగని చెప్తారు. పర్లేదే నీరజ, నీ బుర్ర బాగానే పనిచేస్తుంది. నా టైం బాగోలేక ఇలా పని మనిషినయ్యాను కానీ లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ చేయాల్సిన దాన్ని. వెళ్ళి అడగండి, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు ఈ ఊళ్ళో చూసారా? అతను ఎవరి తాలూకో మీకు తెలుసా? ఒకసారి చూడండి. ఏందమ్మా మీరు వచ్చింది ఆ వీరభద్రం గారితోనే కదా? ఆయన కొడుకే కదా కౌశిక్ బాబు. ఆయనతోనే వచ్చి ఆయన కొడుకు గురించి మమ్మల్ని అడుగుతుండారా? అయ్యో, మాకు నిజంగా ఆయన కొడుకని తెలియదండి. వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇలా ఊర్లోకి పోయి వీరభద్రం గారు ఇల్లు ఆడంటే ఎవరేం చెబుతారు? అయినా ఆడ మీకేం పని? చెప్పాం కదండి, కౌశిక్ని కలవాలని. అబ్బి లేడుగా, చచ్చిపోయినాడు. చనిపోయాడా? అవునమ్మా, ఊరి గొడవల్లో ఆ అబ్బిని చంపేసినారు. పెద్ద కర్మ కూడా అయిపోయినది. అయినా ఇప్పుడు వచ్చినారేంది? కౌశిక్ చనిపోతే మరి అతనితో పాటు వచ్చిన వాళ్ళు? అవన్నీ నాకు తెలియదమ్మా, వెళ్ళి ఆ వీరభద్రం గారిని అడగాల. అయ్యో, పద. నేనే చేశాను. చేసిందంతా నువ్వే కదే. ఆ వీరభద్రం గారిని వివరాలు అడుగుతుంటే బయట వాళ్ళని ఏం అడగొద్దని ఆపి చచ్చా. చేతికి దొరికిన మనిషిని వదిలేసి ఎలా అడుక్కుంటున్నావో చూడు. ఆయన కౌశిక్ తండ్రి అని నాకేం తెలుసండి? నీకేం తెలియదు నీరజ, ప్రతి దాంట్లో పుల్ల పెట్టడం మాత్రం తెలుసు. పద వెళ్దాం. ఎక్కడికి? ఆ వీరభద్రం గారింటికి. కౌశిక్ చచ్చిపోయిన తర్వాత అక్కడికి పోయి ఏం చేస్తారండి? పెట్రోల్ వేస్ట్. వెనక వెళ్దాం, పదండి. మరి చంద్రిక భరత్ల గురించి తెలుసుకోవాలి కదా నీరజ. ఇంకా వాళ్ళు ఎందుకుంటారు మేడం? కౌశిక్ పోయి పెద్ద కర్మ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడెందుకుంటారు? ఏ లక్షద్వీప్కు వెళ్ళుంటారు. ఏంటి లక్షద్వీప? బాయ్కాట్ మాల్దీవ్స్ #, ట్రెండ్ అవుతుంది కదా మేడం, మీకు తెలీదా? నీకు ప్రపంచంలో తెలియని విషయాలంటూ ఏం లేవు కదా. పద వెళ్దాం. డ్రైవర్, కార్ రివర్స్ చేయి. వదిన, ఇక్కడ ఏం చేస్తున్నావు? అది నేను అడుగుతుంది నిన్నే. నా పర్మిషన్ లేకుండా అసలు నా గదిలో నువ్వేం చేస్తున్నావు? నా బట్టలు ఎందుకు పట్టుకున్నావు? అది బట్టలు నీట్గా సర్ది పెడుతున్నా. ఏంటి
బట్టలు సర్దుతున్నావా? నువ్వు సర్దడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అయ్యో, కంగారు పడకండి. మీ చీరలు ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చారు. పని మనిషి బయట పెట్టి వెళ్ళింది. లోపల పెడదామని. దానికి నువ్వెందుకు తీసుకురావడం? ఇలా తీసుకురాకూడదని నాకు తెలియదు కదా, అందుకే తెచ్చాను. సారీ సారీ. ఛీ! ఏమైంది చంద్రిక? ఆ సిద్ధుగాడేంటి నీ గదిలో నుంచి వస్తున్నాడు? ఏమోనండి, నేను అడిగితే నేను వచ్చేసరికి నా గదిలో చీరలు సర్దుతున్నాను అంటున్నాడు. చీరలా? ఒకవేళ నీ బీరువాలో ఏమైనా పెట్టాడేమో చూడు. నా గదిలో ఇలాగే దూరి ఆ రోజు డబ్బు నగలు పెట్టాడు. ఒకసారి కబోర్డ్ అంతా వెతుకుదాం. వాడిని అస్సలు నమ్మలేం. దా వెతుకుదాం. అంతా చూసాం కదండి, ఏం దొరకలేదు. వాడేదో ఉద్దేశంతోనే వచ్చాడు. కారణం ఏమై ఉంటుంది? వాడు పైకి కనిపించేంత మంచివాడు కాదండి. వాడిలో కన్నింగ్ నేచర్ చాలా ఉంది. వాడి చూపు, వాడి మాటలు తనలో ఏదో తేడాగా అనిపిస్తున్నాయండి. వెంటనే ఈ విషయం లక్ష్మి గారితో చెప్తాను. ఆగు చంద్రిక, తొందరపడకు. ఇప్పుడు మనం ఏం చేసినా ప్రాబ్లం అవుతుంది. అది కాదండి, అసలు ఆ సిద్ధుగాడు. వెయిట్ చేయి చంద్రిక. మనం అనుమానించదగ్గ వ్యక్తుల్లో ఆ సిద్ధుగాడు ఒకడు. వీడి వెనక ఉందెవరో తెలుసుకోవాలంటే కాస్త ఓపిక పట్టాలి. చంద్రిక, మొత్తెక్కిస్తున్నావే. ఏంటత్తయ్యా, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? చెప్తాను కదమ్మా. ఎక్కడికో చెప్పకుండా తీసుకొచ్చారు. పాప ఒక్కతే ఉంది. పాపని జాగ్రత్తగా చూసుకోమని తులసికి చెప్పున్నానులే. తను చూసుకుంటాది, నువ్వేం కంగారు పడబాక. పదమ్మ పోదాం. అదిగోమ్మా, ఆ గుట్ట కాడ్నించి ఆ కనుచూపు మేర వరకు మొత్తం మన పొలాలే. ఇదంతా మా తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తి. ఈ చుట్టూ ఉన్న 10 గ్రామాల జనాలు భూమిని సాగు చేస్తున్నారు. అంతకుముందు నీటి సదుపాయం లేకపోయేది. మా నాయన ఎమ్మెల్యే అయ్యాక అందరికీ నీళ్ళొచ్చే ఏర్పాటు చేసుండాడు. చేతి నిండా పనుంటే
ఊళ్ళల్లో ఈ గొడవలు కొట్లాట్లు ఉండవని మా నాయన ఆశపడినాడు. శానా వరకు మారిపోయి ఉండారమ్మి. కానీ అక్కడక్కడ కొంతమంది ఈ ఫ్యాక్షన్ గొడవల వైపు పోతా ఉండారు. వాళ్లను కూడా మార్చాలని కౌశిక్ శానా ఆశపడినాడు. కానీ ఏది, ఈలోపే ఆణ్ణి పొట్టను పెట్టుకున్నారు. అంటే మీరు ఈ పొలాలు ఆస్తుల గురించి నాకు చూపించడానికి తీసుకొచ్చారా? ఇది ముందే చెప్పాల్సింది కదా. చెప్తే నువ్వు వస్తావా చెప్పు? నేనెన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటివా? ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటా ఉండవు. అందుకే చెప్పకుండా తీసుకుని వచ్చాను. ఛా, ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. ఆ చంద్రిక భరతులు ఎక్కడున్నారో తెలుసుకోకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అరే, ఏమైంది? అదే అర్థం కావడం లేదు మేడం. చూస్తానుండండి. ఛా, ఒక్క నిమిషం చూస్తాను మేడం. సరిపోయింది. ఈ కారు ఇప్పుడే రిపేర్ రావాలా? అందుకే మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మేడం, భరత్ బాబుతో ఈ పెళ్లి ప్రేమ మీకు సూట్ కావు. నా మాట విని ఎవరో ఒకరిని చూసుకుని సెటిల్ అయిపోమని చెప్పాను. విన్నారా? ఇప్పుడు చూడండి ఏమైందో. నీరజా, నీ వాగుడు ఆపుతావా? పళ్ళు రాలగొట్టనా? నన్ను తర్వాత కొట్టచ్చు. ఏదైనా క్యాబ్ దొరుకుతుందేమో చూడండి. ఇది స్టార్ట్ అయ్యేలా లేదు. అనుకోగానే క్యాబ్ రావడానికి ఇదేమైనా సిటీ అనుకున్నావా? పల్లెటూరు. పల్లె వెలుగు బస్సులో పోవాలి. ఏదైనా పర్వాలేదు మేడం, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. మనం వెళ్ళిపోదాం. అత్తయ్య, మీ అబ్బాయిని బలి తీసుకుంది ఎవరో తెలిసేంత వరకు నేను ఈ ఆస్తుల గురించి ఏం పట్టించుకోను. దయచేసి ఇలాంటివి నాకు అప్పజెప్పకండి. అట్ట అంటే ఎట్టా చెప్పు? నేనెంతకాలం ఉంటానో తెలీదు. నా కొడుకుని చూసి వెళ్ళిపోదామనుకుంటే ఆ భగవంతుడు నాకు ప్రాణం పోసి ఆడి ప్రాణం తీసుకొని పోయినాడు. నేను ఉన్నప్పుడే ఈ బరువు బాధ్యతలన్నీ తీసేసుకుంటే నాకు బాధ అనేది ఉండదు. నాకు కావాల్సింది ఆస్తులు కాదత్తయ్య, మీ అబ్బాయి చావుకి కారణం. ఈ ఆస్తి వల్లే తన జీవితం బలైపోయింది. ఈ ఆస్తి వల్ల మీకేం ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆస్తి మీ చేతుల్లో ఉండడమే మంచిది. అప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. ప్లీజ్ అత్తయ్య, నా మాట విని ఆస్తిని నా పేరున మార్చాలి అనే ఆలోచన ప్రస్తుతానికి మానేయండి. అంత మాట అనకమ్మా. ఇప్పుడు కానీ ఈ ఆస్తి నీ పేరు మీదకి రాయకపోతే నేను నీకే కాదు, నా కొడుక్కి కూడా నేను అన్యాయం చేసిందని అవుతాను. బాబాయ్, మేడం, ఇంకా ఎంత టైం పడుతుంది? చెప్పలేం మేడం, కొంచెం పెద్ద ప్రాబ్లం ఉంది, టైం పట్టొచ్చు. ముందు చూసుకోవాలి కదా. ఇలాంటి డొక్కు కారు తీసుకురాకపోతే మంచి కారు తీసుకుని రావచ్చు కదా. నా కారు మంచి కారే మేడం. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ కారు మంచిదే అయితే మేమిద్దరం డొక్కు మొహాలవనా? కిలోలకి కిలోలు మేకప్ వేసుకొని నిలబడితే మా మేడం నీకు డొక్కులా కనిపిస్తుందా? మేడం, నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు. మళ్ళీ నీ నోటి నుంచి మాట వచ్చిందంటే పీక పిసుకుతా. అదిగో ఏదో కారు వస్తుంది, దాన్ని ఆపండి. అమ్మా, ఎవరో ఆడబిడ్డ కారు చెడిపోయినట్టుంది.
మన కారు ఆపమని చెయ్యెత్తుతుంది. ఆపమంటారా? సరే ఆపు. రుద్రాణి తను ఇక్కడికి ఎలా వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ, అనుకోకుండా నేను బొట్టు పెట్టాను అంతే తప్ప నాకు మరో ఉద్దేశం లేదండి. అయినా ఆయనకి పెళ్ళైపోయింది, భార్య కూడా ఉంది. నేను భరత్ గారి భార్యని.